ఈశ్వరా, నిన్ను తెలియవలనంటే అది ఎలాగో జ్ఞానులకే తెలుసు. ఇన్ని మాటలెందుకు? నీ గొప్పదనం తెలుసుకోవడానికి మనస్సును గాని వాక్కును గాని ఉపయోగించడం కష్టంగా ఉన్నది. ఈ సృష్టిలోని సమస్త గుణరత్నాలు నీ యందే జన్మిస్తున్నాయి. ఎరిగిన వారలెరుంగుదురు ఎరుగన్ బహుభాషలేల ఈశ్వర, నీ పెంపెరుగ మనోవాక్కులకున్ గురిసేయం కొలదిగాదు గుణరత్ననిధి. సర్వము నీవ ఎరుంగుదు సర్వ విలోకనుడ నీవ జగదధిపతివిన్, సర్వాపరాధుననునో సర్వేశ అనుగ్రహింపుము చనియదనింకన్. సర్వేశ్వరా, నీవే ఎరుగుదువు. నీవు అన్నీ చూడగలిగిన వాడవు. ఈ జగత్తు అంతటికీ అధిపతివి నీవే. అన్ని విధాలైన అపచారాలు చేసిన నన్ను మన్నించి అనుగ్రహించు. నేనింక సెలవు తీసుకుంటాను. జిష్ణు నిశాట విపాటన వృష్ణికులాంభోజ సూర్య విప్రామరగో వైష్ణవ సాగర హిమకర కృష్ణ పాషండ ధర్మగృహదావాగ్ని. కృష్ణ, నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివి. రాక్షసులను సంహరించడానికి అవతరించావు. వృష్ణికులము అనే తామర పువ్వును వికసింపజేసే సూర్యుడవు నీవు. బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణుభక్తులు అనే పాలసముద్రంలో ప్రభవించి వారిని సంతోషింపజేసి చల్లగా చూచే చంద్రుడవు నీవు. ఈ అవతారంలో ప్రత్యేకంగా వేదాలకు విరుద్ధమైన పాషండ ధర్మం అనే ఇంటిని దహించే అగ్నిహోత్రుడవు నీవు. దేవా, నా ఈ ఆయుర్దాయం ఉన్న అన్ని రోజులు, ఈ కల్పమంతా నీకు నమస్కరిస్తూనే ఉంటాను అని స్తుతించి, పెక్కు విధాలుగా స్తుతించి బ్రహ్మదేవుడు 3 మార్లు కృష్ణునకు ప్రదక్షిణం చేసి పాదాలకు మ్రొక్కి సెలవు తీసుకుని తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు అతనిని క్షమించి గౌరవించాడు. ఇంతకుముందు మాయమై తిరిగి వచ్చిన లేగలను, గోపబాలకులను మళ్ళీ ఇసుక తిన్నెల వద్దకు చేర్చాడు. మహారాజా, ఈ విధంగా బ్రహ్మదేవుడు తమను దాచిపెట్టి మోసగించిన ఏడాది కాలాన్ని కృష్ణుని మాయ కారణంగా గోపబాలకులు కొద్దిసేపుగా భావించారు. మహాత్ముడైన విష్ణుదేవుని మాయ వలన ఈ విశ్వమంతా మోహంలో మునిగిపోయి ఉంటుంది. అటువంటి విష్ణుమాయ వలన గోపబాలకులు ఏడాది కాలాన్ని తెలుసుకోలేకపోయినారంటే అందులో ఆశ్చర్యమేమున్నది? అప్పుడు ఇసుక తిన్నెలపైన కూర్చొని చల్దులు ఆరగిస్తూ నడమంతరంగా ఆపు చేసిన గోపుబాలురు కృష్ణుణ్ణి చూసి ఇలా అన్నారు. చెలికాడా వచ్చావా? ఇదిగో లేగదూడలు అరణ్య మధ్యంలో నుండి ఇప్పుడే తిరిగి వచ్చేశాయి. నీవు తిరిగి వచ్చే వరకు మాలో ఎవరమూ చల్దులు తినలేదు. చూడు, త్వరగా రా, తిందాం అంటూ పిలిచారు. కృష్ణుడు నవ్వుతూ వచ్చి వారి మధ్య కూర్చోగానే అందరూ కబుర్లు చెప్పుకుంటూ చల్దులు ఆరగించారు. ఈ విధంగా కృష్ణుడు చల్దులు ఆరగించి వారికి కొండ చిలువ చర్మం చూపుతూ వనంలో నుండి తిరిగి బయలుదేరాడు. ప్రసూన్న పింఛమాలిక ప్రభావిచిత్రితాంగుడుం ప్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధలోకుడుం ప్రసన్న గోపబాలగీత బాహువీర్యుడయ్యునుల్లసించి ఏగే గోపకుల్సలంగి చూడమందకున్. శ్రీకృష్ణుడు తలలో అడవి పూలు, నెమలి పింఛం ధరించాడు. వాటి రకరకాల కాంతులు అంతటా ప్రతిఫలించి అతని శరీర భాగాలను అలంకరిస్తున్నాయి. కృష్ణుని కొమ్ముబూర, దాని మ్రోత, అతని వేణుగానం అందరికీ పరిచయమైనవి. అవి వినబడగానే లోకమంతా పరవశమై ఆకర్షించబడుతుంది. గోపబాలురు సంతోషంతో ఆయన బాహుబలాన్ని స్తోత్రం చేశారు. గోపబాలులతో కూడి ఉల్లాసంతో మందకు చేరుకుంటూ ఉంటే గోపకులందరూ సంతోషంతో వారిని ఆదరించారు. అప్పుడు గోపబాలకులు గోకులంలో అడుగుపెడుతూనే అందరికీ వినిపించేటట్లుగా కేకలు వేస్తూ, మన నందగోపుని కుమారుడు అడవిలో ఒక పెద్ద పామును చంపి మమ్మల్నందరినీ రక్షించాడు అని చాటి చెప్పారు. శుకయోగి ఈ విధంగా చెప్పగానే పరీక్షన్ మహారాజు ఇలా అన్నారు. మునీంద్ర, గోకులంలోని జనులకు తాము కనిపించిన తమ బిడ్డల కన్నా కృష్ణుడు ప్రేమపాత్రుడు ఎలా అయినాడు? నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు.
నాకు వివరించడం నీకే సాధ్యపడుతుంది. పరీక్షన్ మహారాజు ఇలా అడుగగానే సుఖమహర్షి ఈ విధంగా చెప్పసాగారు. అన్ని జీవరాశులకు తనకు తాను ఇష్టమైనట్లు బిడ్డలుగా కానీ, ఇండ్లుగా కానీ, బంగారం మొదలైన వస్తువులు కానీ ప్రియమైనవి కావు. అన్నింటి యందు ఆత్మగా ఉన్న విష్ణువు అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కనుకనే గోకుల నివాసులకందరికీ ప్రియుడుగా చక్కగా వెలుగొందుతున్నాడు. పద్మముల వంటి కన్నులు గల విష్ణువు మాయతో కలిసి ఒక రూపం ధరించి ప్రకాశిస్తున్నాడు. ఇదంతా మూడు లోకాలకు మేలు చేయడానికే. క్రియలను తెలిపే అన్ని ధాతువులకు భవతి అనే ధాతువు భాగంగా అంతర్లీనమై ఉంటుంది. ఉండుట అనేది లేకపోతే క్రియ ఏదీ ఉండనే ఉండదు. అలాగే చరాచర సృష్టిలోని అన్నింటి యందు విష్ణువు ఉన్నాడు. బుద్ధిమంతులైన వారు శ్రీహరిపాదము అనే నావను ఆధారంగా చేసుకుని సంసారం అనే సముద్రాన్ని ఒక లేగదూడ అడుగును అంగవేసి దాటినంత తేలికగా దాటి ఆపద అనే స్థితిని పొందకుండా అమృత స్థితిని చేరుకుంటారు. అంటే తనలోని నేను మరణం లేనిదని గ్రహిస్తారు. శ్రీకృష్ణుడు అఘాసురుని సంహరించడం, ఆప్తులైన గోపబాలులతో కూడి చల్ది అన్నం ఆరగించటం, బ్రహ్మకు తానే అన్నింటి యందు అన్ని రూపాలలో ఉండటం అనే తన లీలలు చూపడం మొదలుగా గల ఈ కథను ఎవరు చదివినా ఎవరు విన్నా వారు కోరిన కోరిక వెంటనే తీరుతుంది. బలరామకృష్ణులు ఈ విధంగా పౌగండ వయస్సు గలవారై ఆసక్తితో పశువులను మేపుతూ గోపబాలులతో కలిసి బృందావనంలో విహరించారు. ఒకనాడు కృష్ణుడు సూర్యోదయానికి ముందే మేల్కొని వేణుగానం చేశాడు. గోపకుమారులందరూ వెంటనే మేల్కొని లేగల మందలను తోలుకొని కృష్ణుడి వద్దకు చేరారు. కృష్ణుడు బలరాముడితో కలిసి గోపబాలకులు తనను పదే పదే పొగుడుతూ ఉండగా ఆవుల మందలను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో అన్ని ఋతువులలోనూ పూలు, పళ్ళు, చిగుళ్ళు లభిస్తాయి. పువ్వులలో తేనెలు పొంగి పొరలుతూ ఉంటే ఆ తీయ తేనెలను త్రాగడానికి వచ్చి ఝుంఝుమ్మని ధ్వనులు చేసే తుమ్మెదల గుంపులు ఆనందం కలిగిస్తూ ఉంటాయి. కడిమి మొదలైన అనేక విధాల చెట్లు, తీగలు, పొదరిళ్ళు ఆ అడవి నిండా అడుగడుగునా ఉన్నాయి. అక్కడి జంతువులు, పక్షులు తమ తమ జాతి సహజములైన శత్రుత్వాలను మరచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అక్కడి సరస్సులలోని నీళ్లు తామర పువ్వుల పుప్పొడి చేత చక్కని పరిమళం వెదజల్లుతూ ఉన్నాయి. ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అన్నగారైనటువంటి బలరాముడితో ఇలా అన్నాడు: అన్నా, ఈ చెట్లు చూశావా? కొమ్మల నిండా నిండి ఉన్న పూల గుత్తుల బరువుతో పండ్ల భారంతో వంగిపోయి నీ పాదాలు స్పృశిస్తూ నమస్కరిస్తున్నాయి. తమపైనున్న చిలుకల వాక్కులతో, ఓ దేవా, మా ఈ వృక్షజన్మను పరిహరించి ఉత్తమ జన్మ ప్రసాదించవలసినది అని తమ కోరికను నీకు విన్నవిస్తూ ఉన్నాయి. తమ కొమ్మలు అనే చేతులతో పువ్వులు, పండ్లు నీకు చక్కగా సమర్పిస్తూ ఈ చెట్ల వరుసలన్నీ నీ పాదపద్మాలకు చక్కగా మురుకుతూ ఉన్నాయి. శాఖా పుష్పఫల ప్రభారనతలై చర్చించి యోదేవ మా శాఖిత్వంబు హరింపు మంచు సుఖభాషన్నీకి రింగించుచున్ శాఖాస్తములం ప్రసూన ఫలముల్ సక్కన్ సమర్పించుచున్ శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజన్మృక్కెడిం చూచితే. ఈ తుమ్మెదలు అన్నిటినీ పావనం చేయగల నీ కీర్తిని గానం చేస్తూ నీ వెనకనే ఎగిరి వస్తూ ఉన్నాయి. ఈ ఋషి పక్షులు నీవు ఈ అరణ్యంలో రహస్యంగా ఉన్న ఈశ్వరుడవని గుమిగూడి నిన్ను సేవించడానికి వస్తూ ఉన్నాయి. నల్లని వస్త్రం ధరించిన నిన్ను చూసి మేఘము అనుకొని నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. గోపికలు నిన్ను ప్రేమతో చూసినట్లు ఈ ఆడలేళ్లు నిన్ను అనురాగంతో చూస్తున్నాయి. నీవు తమ అతిథివని కోకిలలు నీకు రాగయుక్తంగా స్వాగతం పాడుతున్నాయి. ఇక్కడ ఉండే వనచరులైన జనులు నీ రాకచేత ధన్యులు అయినారు. అన్నా, నీ పాదాలు సోకి ఈనాడు భూదేవి భూపొదలతో
పెరిగిన పచ్చికలతో పావనమైపోయింది. రకరకాల తీగలు చెట్లు అన్నీ ఈనాడు నీ గోళ్ళు తాకి ధన్యములు అయినాయి. ఇక్కడ ఉన్న నదులు, పర్వతాలు, పక్షులు, జంతువులు నేడు నీ కరుణామయమైన దృష్టి సోకి దివ్యమైన కాంతిని పొందాయి. నీ విశాలమైన వక్షస్థలం తాకిన గోపికల జన్మలు ధన్యమైనాయి. ఈ విధంగా అంటూ వనభూములలో ప్రవేశించి తన మిత్రులతో పాటు తాను పశువులను మేపుతూ కృష్ణుడు నదుల తీరాలలోనూ పర్వత సానువులపైనను ఆనందంగా విహారం చేశాడు. నీ పాదములు సోకి నేడు వీరుతృణపుంజంబుతో భూమి పుణ్యయ్యే, నీ నఖంబులు దాకి నేడు నానాలతాతురు సంఘములు కృతార్థంబులయ్యే, నీ కృపాదృష్టి చేనేడు నదీ శైల ఖగ మృగంబులు దివ్యకాంతి చెందే, నీ పెన్నురము మోవనేడు గోపాంగనా జనముల పుట్టువు సఫలమయ్యేనని అరణ్య భూమి నంకించి పశులను మిత్రజనులు తాను మేపుచుండి నలినలోచనుండు నదులందు గిరులందు సంతసంబు మెరయ సంచరించే. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకిరామ.